అయం నిజః పరో వేతి గణన లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం అన్నారు మన పెద్దలు. ఈ సమాజంలో రెండు రకాల మనస్తత్వం గలవాళ్ళు ఉంటారు. ఒకరు సంకుచితమైన మనస్తత్వం గలవాళ్ళైతే, మిగిలిన వారు విశాలమైనటువంటి మనస్తత్వం గలవాళ్ళు. సంకుచితమైనటువంటి మనస్తత్వం గలవాళ్ళు వీడు నావాడు, వీడు పరాయివాడు అని భావిస్తూ ఉంటారు. ఇక విశాలమైనటువంటి మనస్తత్వం గల వాళ్ళకి ఈ ప్రపంచం అంతా ఒకే కుటుంబం. సాధారణంగా కుటుంబంలో తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, సోదరులు, మరికొంతమంది పరివారం ఉంటారు. వీరందరి మధ్య ఒక అవగాహన ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఆదరం, గౌరవం ఉంటాయి. అలా ఉంటేనే అది ఒక కుటుంబం అవుతుంది. ప్రతి వ్యక్తి తాను కుటుంబంలో ఒక సభ్యుడిని భావిస్తుంటాడు. ఈ కుటుంబ భావన క్రమేపీ విస్తరిస్తే అది విశ్వవ్యాప్తమైతే అది విశ్వ కుటుంబ భావన అవుతుంది. అప్పుడు ఈ భూమి తల్లి, భగవంతుడే తండ్రి, సర్వమానవులు సోదరులు అవుతారు. ఈ ప్రపంచం ఒక సృష్టి అనుకుంటే దీనికో సృష్టికర్త ఉన్నాడు. ఆయనే భగవంతుడు. సమస్త శాస్త్రాలు భగవంతుణ్ణి సృష్టి, స్థితి, లయకర్తగా పేర్కొన్నాయి. ఉపనిషత్తులు యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అని భగవంతుణ్ణి సృష్టి, స్థితి, లయకర్తగా చెప్పాయి. కాబట్టి ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త ప్రాణులు అందరూ సోదరులే అవుతారు. ఉపనిషత్తులు సృష్టిలో భిన్నత్వం ఉన్న సృష్టి కారణమైనటువంటి భగవతత్వం అంతా ఏకమే అని చెప్పింది. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేచ్చేవ సత్యం అంది. బంగారం చేయబడేటువంటి ఆభరణాలు వివిధ రూపాల్లోనూ వివిధ పేర్లతోనూ ఉన్న బంగారం అంతా ఒకటే. మట్టితో చేయబడేటువంటి వస్తువులు వివిధ రూపాలతో వివిధ పేర్లతో వ్యవహరింపబడుతున్న మట్టి ఒకటే. చెక్కతో చేయబడేటువంటి వస్తువులు వివిధ నామాలతోనూ వివిధ రూపాలతోనూ ఉన్న అందులో ఉండేటువంటి చెక్క ఒకటే. అదేవిధంగా ప్రాణులన్నీ వివిధ నామరూపాలతో ఉంటున్న అందులో ఉండేటువంటి సచ్చిదానందమైనటువంటి భగవతత్వం ఒకటే. అందువల్ల ప్రతి వ్యక్తి బాహ్యమైనటువంటి భేద భావనకు తావివ్వకుండా ఆంతరికమైనటువంటి ఏకత్వానికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఈ విశ్వ కుటుంబ భావన బలపడేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాకుండా భగవంతుడికి సృష్టికి ఎటువంటి భేదం లేదు. ఏ విధంగా సాలెపురుగు తలలో ఉండేటువంటి ఒక జిగురు పదార్థంతో సాలెగూడు నిర్మించి సాలెగూడు కంటే అతీతంగా ఉంటుందో అదేవిధంగా భగవంతుడు తనను తాను ఈ సృష్టిగా
ఈ ప్రపంచంగా సృష్టించుకుని దానికంటే అతీతంగా ఉంటాడు. కాబట్టి ఒక మానవుడిని సేవిస్తే భగవంతుడిని సేవించినట్టే. ఇక మన శరీరంలో కోటి కోట్ల కణాలు ఉన్నాయి. ఏ కణం పని ఆ కణం చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇందులో ఎక్కువ తక్కువ అనేటువంటి భేదం ఏం లేదు. అదేవిధంగా మానవ శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఏ అవయవం తన పని విడిచిపెట్టదు. తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఈ అవయవం ఎక్కువ, ఈ అవయవం తక్కువ అనేటువంటి భావన లేదు. కన్ను ఎక్కువ, ముక్కు తక్కువ అనలేం. కంటి పని కన్ను చేసుకుంటూ పోతుంది. ముక్కు పని ముక్కు చేసుకుంటూ పోతుంది. చెయ్యి ఎక్కువ, కాలు తక్కువ అనలేం. చెయ్యి పని చేయిస్తుంది, కాలి పని కాలుది. ఉదాహరణకి కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే కన్ను చూస్తుంది, చేయి ఆ ముళ్ళు తీస్తుంది. గుచ్చుకున్నది కాలికి కదా, నేనెందుకు చూడాలి అని కన్ను అనుకున్నా, గుచ్చుకున్నది కాలికి కదా, నేనెందుకు తీయాలి అని చెయ్యి అనుకున్నా ఆ ముళ్ళు బయటికి రాదు. కాబట్టి అవయవాలుగా వేరు వేరు పనులు నిర్వర్తిస్తున్నా శరీరం అంతా ఒకటే. అదేవిధంగా వివిధ వ్యక్తులు వివిధ కార్యక్రమాల్లో ఉంటున్నా, వివిధ రకాలుగా ఉంటున్న సమాజం అంతా ఒకటే. ఒక ప్రక్క సాంకేతిక విజ్ఞానం ఈ ప్రపంచం అంతా ఒకటి, ఈ ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్గా, విశ్వగ్రామంగా రూపొందిస్తూ పోతుంటే కొంతమంది స్వార్థపరులు మనలో వివిధమైనటువంటి భేదభావాన్ని సృష్టించి సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. మతపరమైనటువంటి భేదాలను కొంతమంది సృష్టిస్తుంటే జాతిపరమైనటువంటి భేదాలను కొంతమంది సృష్టిస్తున్నారు. సమాజంలో సుఖశాంతులు లేకుండా చేస్తున్నారు. కాబట్టి ప్రతి వ్యక్తి బాహ్యమైనటువంటి లక్షణాలకు ఎటువంటి విలువ ఇవ్వకుండా ఆంతరికమైనటువంటి అభేదానికి విలువిచ్చినప్పుడే ఈ సమాజంలో ఏకత్వాన్ని మనం నిలపగలుగుతాం. విశ్వ కుటుంబ భావన మనం సృష్టించగలుగుతాం. అందువల్ల మనం అందరం ఒకటే అనేటువంటి భావన మనం ఏర్పరచుకోవాలంటే మన ప్రాచీనులు చెప్పినటువంటి సంగచ్చధ్వం సంవదధ్వం సంరోమనాంసి జానతం అనేటువంటి ఆ సూక్తిని అవలంబించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనందరం కలుద్దాం, మనందరం మాట్లాడుకుందాం, మనందరం ఒకరి మనసు ఒకటి తెలుసుకుందాం. అప్పుడే ఈ ప్రపంచంలో సుఖశాంతులు నెలకొంటాయి. ప్రముఖ కవి జాషువా చెప్పినట్లు కోటాను కోట్ల నరులు ఈ నేటి జగన్మాతృసుతులు మిత్రులని మదిన్ పాటింపు మీ సువార్తం సాటింపుము మీరు జన్మ సార్థక్యమగున్ అన్నట్లుగా మనం అంతా జగన్మాతృసుతులు, జగన్మాతకు బిడ్డలమని, భగవంతుని యొక్క పుత్రులని, మనందరూ సోదరులు అని భావిస్తే ఈ ప్రపంచాన్ని స్వర్గతుల్యంగా మనం చేయగలుగుతాం. అటువంటి భావన కలగడానికి అందరూ తమ వంతు కృషి చేయాలని, ఈ భూమిని స్వర్గసీమగా మార్చాలని కోరుతూ సెలవు.